ఎస్ కేబినెట్ ఆశావాహులకి గుడ్ న్యూస్. అతి త్వరలో అంటే బహుశా నేను 2-3 రోజుల్లోనే ఉండొచ్చు అనుకుంటా కేబినెట్ సంబంధించిన విస్తరణ. హైకమాండ్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ. దీనికి సంబంధించిన చర్చలు అన్ని కూడా కంప్లీట్ అయినాయి. సో హైకమాండ్ క్లియరెన్స్ కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది జరగబోతుంది. ఇంకా నెక్స్ట్ 2-3 డేస్లోనే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేబినెట్ సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. ఉద్యోగుల డిమాండ్ల మీద సుదీర్ఘంగా చర్చిస్తున్న కేబినెట్ అట. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికపై చర్చిస్తున్న కేబినెట్ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ, ఆరోగ్య భద్రత, పెండింగ్ బిల్లుల విషయాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్న మంత్రివర్గ విస్తరణ బ్రేకింగ్ నడుస్తుండగానే ఇంకో బ్రేకింగ్ ఏంటంటే ఉద్యోగుల డిమాండ్ల మీదే చర్చిస్తోంది. మనం సుదీర్ఘంగా నిన్న 2 గంటలు చర్చించాం, ఇవాళ 2 గంటలు చర్చించాం. కేబినెట్ కూడా అంతే సుదీర్ఘంగా చర్చిస్తుంది. అయితే కేబినెట్ కి సంబంధించి రెహనా మనకు తెలుసు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కావాలి. పార్లమెంట్ ఎన్నికలు అంటే పోయిన మే. మరి ఇప్పుడు మేలో పార్లమెంట్ ఎలక్షన్స్ మన దగ్గర May 13th అయిపోయినాయి. June 4th రిజల్ట్ వచ్చేసింది. ఇక రిజల్ట్ వచ్చి సంవత్సరం అయింది ఎగ్జాక్ట్గా. హర్యానా ఎలక్షన్స్ అన్నారు, మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్నారు, డిసెంబర్ అన్నారు, ఉగాది అన్నారు, అన్నీ పోయినాయి. ఆశా వాళ్ళ టైం ఏమో అయిపోతుంది. ఆల్రెడీ 1.5 year అయింది, ఇంకెప్పుడు పెడతారని చెప్పి. సో అటువంటి సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణ అతి త్వరలో అంటే మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 2-3 days లోపే ఉండొచ్చు. లిస్టు వచ్చింది సీల్డ్ కవర్లో సీఎం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గవర్నర్కు పేర్లు పంపాలన్నా సరే, ఇంతకుముందు మొదలు 12 మంది అయినా సరే కాంగ్రెస్ హైకమాండ్లో ఒక సంప్రదాయం ఏంటంటే హైకమాండ్ షుడ్ సెండ్ నేమ్స్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ఆల్. సో ఇప్పుడు 6 ఖాళీలు ఉన్నాయి. 6 ఖాళీలకు సంబంధించి ఆశావాహులు మాత్రం 20 మందికి పైగానే ఉన్నారు. సో ఆశావాహులంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడో జరుగుతుందని చెప్పి. నిజానికి ఇవాళ కూడా చివరి నిమిషం ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ